మనం దీన్ని స్ప్రే చేసుకున్న ఎన్ని రోజులకు ఈ గడ్డి అనేది మొత్తం కూడా చనిపోతుంది? ఒక వారం 10 రోజులలో చనిపోతుందండి. వారం 10 రోజులు అంటే దాదాపు ఎన్ని రోజుల దాకా మళ్ళీ రావట్లేదు? ఒక 30 రోజుల దాకా మళ్ళీ కనబడతలేదు గడ్డి. రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ పత్తి సాగు అనేది రైతన్నులు ఎక్కువగా సాగు చేస్తున్నారండి. అయితే ఈ పత్తి సాగులో చూసుకున్నట్లయితే రైతన్నులకు అతిపెద్ద సమస్య అదే గడ్డి కలుపు సమస్య అండి. పత్తి సాగులో ఈ గడ్డి కలుపు సమస్య కనుక ఉన్నట్లయితే 20 నుండి 30% వరకు ఈ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పత్తి సాగులో ఎలాంటి గడ్డి కలుపు సమస్య అనేది లేకుండా చాలా అంటే చాలా బాగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్నగారు వచ్చేసి ఎలాంటి యజమాన పద్ధతులు పాటిస్తున్నారు అనేది మొత్తం కూడా మనం ఈ అన్నగారి మాటల్లోనే మనమైతే చూడబోతూ ఉన్నామండి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. అన్నగారు నమస్తే. నమస్కారం అన్న, మీ యొక్క ఏరియా, మీ యొక్క పేరు? నా పేరు ఓరుగంటి శ్రీనివాసరెడ్డి. మాది ముచ్చర్ల, అర్సన్పర్తి మండలము, హన్మకొండ జిల్లా. ఓకే అన్న, మీరు ఈ వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు? 20 సంవత్సరాలు చేస్తున్నాను. ఓకే అన్న, మనం మొత్తం కూడా ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది? 6 ఎకరాలు ఉందండి. ఓకే అన్న, మీరు ఎలాంటి పంటలు వేస్తారన్న? మేము పత్తి, వరి, ఈ మొక్కజొన్న. ఓకే అన్న, ఇది మొత్తం కూడా ఇది ఎన్ని ఎకరాలు పెట్టన్నా ఈ పత్తి చేను? 3 ఎకరాలు పెట్టండి. ఓకే అన్న, మరి ఈ పత్తి సాగులో చూసుకున్నట్లయితే ఈ రైతన్నలకు అతిపెద్ద సమస్య అదే గడ్డి కలుపు సమస్య అన్న. కానీ మీ పత్తి సాగులో అలాంటి సమస్యలు ఏం కూడా లేకుండా చాలా అంటే చాలా బాగా ఉంది. మరి మీరు ఇందులో వచ్చేసి ఎలాంటి యజమాన పద్ధతులు పాటిస్తున్నారన్న? ఉలకెత్తిన ఒక 4 ఆకుల నుంచి 4 ఆకుల దశ నుంచి వెళ్ళి గడ్డి మందు స్ప్రే చేస్తామండి. ప్రధానంగా మాకు ఇక్కడ కూలీల కొరత ఉంది. కూలీలు పెట్టి చేయించాలన్నా వాళ్ళకి ఒక్కొక్కరికి 500 ఇవ్వాలి. వాళ్ళు అదంతా వాళ్ళు దొరికిన 500 ఇవ్వాలి. మనకు ఈ 2 సంవత్సరాల నుంచి నాకు ఒక మంచి మన హిట్వీడ్ మ్యాక్స్ అని, అంటే గోదరేజ్ వాళ్ళది హిట్వీడ్ మ్యాక్స్ అని నాకు దొరికిందండి. దీనివల్ల నాకు ఇలాంటి కలుపు మొక్కలు లేకుండా 2 ఆకులు కానీ 4 ఆకులు కానీ అన్ని బర్రె బచ్చల కూర కానీ గరక కానీ ఎలాంటి కలుపు లేకుండా అంత దీనివల్ల నాకు పోతుందండి. ఓకే అన్న, దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఎంత ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాలి? 500 ml అండి, 500 ml. ఓకే అన్న, మరి ఈ వాటర్ డోసేజ్ వచ్చేసి? వాటర్ డోసు ఒక 200 లీటర్ల నీళ్ళలో కలిపి మొత్తం ఒకసారి 500 ml కలిపి పిచికారీ చేస్తున్నాను నేనైతే. ఓకే అన్న, మరి మనము ఈ గడ్డి మందు అనేది మనము స్ప్రే చేసుకునే సమయంలో ఈ భూమిలో ఏమన్నా ఉండాలంటే తేమ లాంటిది? తేమ ఉండాలండి, ఖచ్చితంగా తేమ ఉంటేనే పని చేస్తుందండి. తేమ లేకుండా పని చేయదు. తేమ ఉంటేనే ఖచ్చితంగా ఎలాంటి గడ్డి లేకుండా మనకు పోతుందండి. మీరు వచ్చేసి ఎలాంటి స్ప్రేయర్తో మీరు దీన్ని స్ప్రే చేస్తున్నారు? మామూలు డబుల్ బ్యాటరీ స్ప్రేయర్ ఉంటుంది కదా, దాంతోనే స్ప్రే చేస్తున్నాను. ఓకే అన్న, మరి మీ ఏరియాలో మీరే వాడుతున్నారా లేకుంటే మీ తోటి రైతులు కూడా వాడుతున్నారా? మా తోటి రైతులు కూడా వాడడానికి నన్ను చూసి ముందుకు వచ్చారండి. నాతో పాటు ముగ్గురు రైతులు వాడుతున్నాం ఇప్పుడు ప్రజెంట్. వాళ్ళది కూడా సేమ్ ఇలాగే ఉందండి, మీరు చూసుకోవచ్చు. వాళ్ళ పక్క చేయనే మీరు చూసుకోవచ్చు, సేమ్ ఇట్లానే ఉంది. ఓకే అన్న, అంటే మీరైతే వచ్చేసి గోదరేజ్ కంపెనీ వాళ్ళది విట్విడ్ మ్యాక్స్ అనేది వాడుకోవడం ద్వారా ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల గడ్డి జాతులను మీరైతే సమర్థవంతంగా నివారణ చేయడానికి ఇది చాలా తోడ్పడుతుందండి. అంటే మరి మీరు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు దీన్ని వాడుతున్నారు? గత 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. అంతకుముందు లేబర్ పెట్టి చేయించేది, కానీ ఇప్పుడు ఇది వచ్చిన కానీ లేబర్ చాలా తగ్గిందండి. చాలా అంటే చాలా తగ్గిండు. చాలా ఫలితం వచ్చింది. చాలా రిజల్ట్ ఉంది, మంచి రిజల్ట్. దీన్ని మనము వాడుకోవడం ద్వారా ఈ పత్తి మొక్కలకు ఏమన్నా హానికరంగా అయ్యే అవకాశం ఉందా? పత్తి మొక్కలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. ఓన్లీ గడ్డి నిర్మూలిస్తాను కానీ పత్తి మొక్కని ఏం చేయదు. పత్తి మొక్క ఎట్లా ఉన్నది అట్లనే ఉంటుంది. అంటే ఇది వచ్చేసి సెలెక్టివ్ హెర్బిసైడ్ అన్నట్టు. అవునండి. ఓకే అన్న, మరి ఈ వీడియో చూసే రైతులకు మీ మాటల్లో ఈ గోదరేజ్ కంపెనీ వారి ఈ విట్విడ్ మ్యాక్స్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా కలుపు సమస్య ఉన్న రైతులు దీన్ని వాడడం వల్ల 30-40% తక్కువ కూలతోటి 100% రిజల్ట్ ఇస్తుందండి. ఎలాంటి కూలి మనిషి అవసరం లేకుండా ఇది ప్రతి దాన్ని తీసేస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను వాడి చూశాను కాబట్టి చెప్తున్నాను, తోటి రైతులు చెప్తున్నాను. అందరూ వాడాల్సిందిగా నేను సూచిస్తున్నాను. అందరూ వాడితే మంచిది. చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్నగారు వచ్చేసి గోదరేజ్ వారి విట్విడ్ మ్యాక్స్ అనేది వాడుకోవడం ద్వారా ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి జాతులను సమర్థవంతంగా నివారణ చేసుకున్నట్లుగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.